గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ అనేది మనకు కార్టిలైజ్‌ని గుజ్జును తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే కీళ్ళ లోపల ఉండే ద్రవ పదార్థం మరియు సైనోఫ్లూయిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే జాయింట్ పెయిన్స్‌ని గూడా తగ్గిస్తుంది. ఎముక మధ్యలో ఉన్న నొప్పులను, వాపులను ప్రతి ఒక్క దాన్ని తగ్గిస్తుంది. దీన్ని వాడే విధానం రోజుకు 2 లేదా 3 సార్లు మనం దీన్ని తీసుకోవాలి. ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు లేదంటే మోకాళ్ళ నొప్పి సమస్య ఎక్కువ అనేది ఉన్నప్పుడు రోజుకు 3 వాడినా గూడా తప్పులేదు. దీన్ని భోజనం తర్వాత తీసుకోవాలి. గ్లూకోజమైన్ అనేది వాడేటప్పుడు మనం చల్లనీళ్ళలో స్నానం చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే మనం గ్లూకోజమైన్ అనేది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువవుతాయి. ఇలాంటి బాడీ పెయిన్స్ నుంచి మనం దూరంగా ఉండడానికి ఖచ్చితంగా వేడి నీళ్ళ స్నానం మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే మనకు జాయింట్ పెయిన్స్ అనేవి తొందరగా తగ్గుతాయి. ఇంకోటొచ్చేసి కొలాజిన్. కొల్లాజెన్. ఇది రోజ్ షిప్ ఎక్స్ట్రాక్ట్ మరియు దీంట్లో స్పెషల్ ఏందంటే విటమిన్ సి గూడా ఉంటుంది. ఇది ఎముకలను వదులు చేయడానికి ఉపయోగపడుతుంది. వాపులను తగ్గిస్తుంది. కీళ్ళ ఎదుగుదలలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన చర్మానికి కూడా కొల్లాజెన్ ముడతలను తగ్గిస్తుంది. మరియు విటమిన్ సి ఉండడం వల్ల బాడీకి ఇమ్యూనిటీని పెంచుతుంది. మనకు సైడ్ ఎఫెక్ట్ గూడా రాకుండా ఉంటుంది. మళ్ళీ కొల్లాజెన్ అనేది ఒక ప్రోటీన్. మనం తీసుకునే ఫుడ్‌లో కొల్లాజెన్ ఉండాలంటే మనం ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. దీంట్లో మనకు కొల్లాజెన్ అనే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొల్లాజెన్ వాడే విధానం వచ్చేసి 150 మిల్లీలీటర్ వాటర్ గోరువెచ్చటి నీళ్లలో ఒక ప్యాకెట్‌ని కలిపి కనీసము 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి దీన్ని. ఒక 2-3 నిమిషాల పాటు కలిపితేనే ఇది బాగా కరుగుతుంది. ఇలా కరిగినప్పుడు మాత్రమే అది మన శరీరానికి సరైన రీతిలో కలుస్తుంది. లేదంటే మనకు తీగల్లాగా అవుతది. అందుకని బాగా జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఖచ్చితంగా కలపవలసిందే. కలపకుంటే మనకట్లా వాడినా గూడా రిజల్ట్ అనేది తొందరగా మనం ఎక్స్‌పెక్ట్ జేయలేమనమాట. మరి కేవలం గుజ్జు సమస్యకైనా, ఇంకా ఎలాంటి సమస్యకైనా వాడొచ్చా? కీళ్ళ నొప్పుల రకాలు. మనకి ఈ కొల్లాజెన్ గావచ్చు, కాల్షియం గావచ్చు, లేదంటే గ్లూకోజమైన్ గావచ్చు. ఓన్లీ ఈ గుజ్జు అంటే ఇప్పుడు మనకు మొక్కల లోపల గూడా చాలా రకాలుంటాయి. దాదాపు ఒక 100 రకాలుంటాయి. కొన్ని రకాలుంటాయి. అయితే అందులో మనకు ఎక్కువ మాట్లాడుకున్న మనం ఎక్కడ హోమ్ మీటింగ్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గానీ జస్ట్ మనము మోకాళ్ళ మధ్య గుజ్జు సమస్య అదొక్కటే మాట్లాడతాం గానీ, దీంట్లో చాలా రకాలుంటాయి. మరి అవి ఎన్ని రకాలుగుంటాయి? మనకు ఇప్పుడున్న జనరేషన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి కొంచెం తెలుసుకుందాం. దాంట్లో దాదాపు ఒక 100 రకాల వాటిలో కొన్ని ఎక్కువగా కనిపించే ప్రాబ్లమ్స్ ఏందంటే ఆస్టియో ఆర్థరైటిస్. దీనినే మనము గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే సమస్య అంటాము. అంటే ఎముక మధ్య గుజ్జు అరిగిపోయి ఎముక రాపిడవుతుంది. దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటామనమాట. ఇప్పుడు మనకు ఎక్కువగా కనిపించే అందరికి కనిపించే ప్రాబ్లమ్ వచ్చేసి ఇదే అన్నమాట. తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది మాత్రం ఈ పెయిన్ చాలా భరించరాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ మనము ఎట్లా అంటామంటే ఎముకలకు జ్వరం రావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ అన్నమాట. ఎముకకు జ్వరం రావడం వల్ల అంటే మనం అలా పిలుస్తాం దాన్ని అంతేగాని మొత్తం జీవం కోల్పోయేంత పరిస్థితి వరకు వస్తుందన్నమాట. చాలా అంటే చాలా పెయిన్‌ఫుల్ ఉంటుంది. దీన్ని రుమటాయిటిస్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకోటి సెప్టిక్ ఆర్థరైటిస్.
ఇదంటే ఏందంటే, ఎముకలు విరగడం వల్ల వచ్చేది. అంటే ఎముకలు విరిగిన తర్వాత అతుక్కునే సమయం గావచ్చు, అలాంటి సమయం గావచ్చు. దా అది సెప్టిక్ ఆర్థరైటిస్ మళ్ళీ దేని వల్లొస్తుందంటే, హార్మోన్ ప్రభావం వల్ల. ఎందుకు నార్మల్‌గా కాళ్ళు జారిగిన విరగడం గావచ్చు, ఇంకా వేరే వేరే పరిస్థితుల వల్ల విరగడం గావచ్చు. అదొకటి మళ్ళీ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల గూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువొస్తుంది. ఇంకోటి బరస్ట్. ఈ బరస్ట్ అంటే ఎముకలలో పెలుసుదనం వల్ల విరగడం అన్నమాట. చిన్న చిన్న పనులు చేసినా గాని అవి చాలా పెలుసుదనం అంటే చాలా పల్చగా అయిపోవడం అన్నమాట. దానివల్ల గూడా విరగడం. దీన్ని బరస్ట్ అని అంటాం. ఇంకోటి సిస్ట్ ప్రాబ్లమ్. ఈ సిస్ట్ ప్రాబ్లమ్ అంటే ఏందంటే 2 ఎముకల మధ్య నీరు దిగడం వల్ల వచ్చేదన్నమాట. ఇలా నీరు దిగడం వల్ల ఒక కాయ కింద ఎముకల దగ్గర ఎక్కడైనా గావచ్చు మనకు పెయినొస్తుంది. ఆ పెయిన్ ఎందుకొస్తుందో తెలవదు. కొంచెం పట్టు లేకుండా ఉంటుంది. హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ ఏం ప్రాబ్లమ్ లేదు. దీనికి మందు లేదు అని గూడా చెప్తారనమాట. కానీ మన వెస్టీజ్‌లో దీనికి ఇలాంటి ప్రాబ్లమ్‌కి గూడా మన సప్లిమెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాయలాగా మారి కదలిక అనేది తక్కువ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఇది గూడా. ఇంకోటి ఫ్రాక్చర్. యాక్సిడెంట్‌లో యాక్సిడెంట్‌లో ఎముకలు విరగడం వల్ల అంతే కాకుండా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్ స్థాయి అనేది పెరగడం వల్ల గూడా ఈ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు నరాలు పట్టేయడం వల్ల వచ్చే పెయిన్స్ అన్నింటికి గూడా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మంచి రిలీఫ్ అనేది తీసుకోవచ్చు మనం. అయితే మరి ఎవరికి ఇలాంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలి? ఎవరికి ఇవ్వగూడదు అని జెప్పేసి మనం కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పి సప్లిమెంట్స్ ఇస్తుంటే వాళ్ళలో కొంతమందికి తొందరగా రిజల్ట్ ఒస్తుంది. కొంతమందికి లేట్‌గా రావచ్చు. కొంతమందికి 3 నెలలు పట్టొచ్చు. ఇంకొంతమందికి 6 నెలలు పట్టొచ్చు. ఇంకొంతమందికి సంవత్సరం గూడా పట్టొచ్చు. మనం కరెక్ట్‌గా కానీ అందరికి మన చుట్టూ మనం చార్ట్ ఉంటుంది గదా! అందరు చాట్ బాక్స్‌లో యూజ్ చేస్తారు గదా! కానీ చాట్‌ల జూసి మనము చాలా మందికి గూడా చెప్పగూడదు. ఎందుకనంటే ఫస్ట్ మనం దాని గురించి నాలెడ్జ్ తీసుకోవాలి. ఎలాంటి వయస్సు వాళ్ళకి ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వాలనేది మనం తెలుసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది మనం తొందరగా తీసుకుంటామనమాట. ఎలాంటి వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్‌లో ఇయ్యాలే కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు 30 ఇయర్స్ లోపు ఉంటారండి. 30 ఇయర్స్ లోపు వాళ్ళకు కాల్షియం అనేది ఉన్ వాళ్ళ బాడీ అనేది ఉత్పత్తి చేసుకుంటుంది. కాకుంటే మనం తీసుకునే పదార్థాల వల్ల ఇప్పుడు ఉత్పత్తి చేసుకోలేకపోతుంది మన బాడీ గాబట్టి, ఆ 30 ఇయర్స్ లోపు వాళ్ళకి గూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి మోకాళ్ళ పెయిన్ ఉంటది. బ్ అయితే ఆ మోకాళ్ళ పెయిన్ గూడా ఎందుకొస్తుంది? ఆ 30 ఇయర్స్ లోపు వాళ్ళకనంటే, వాళ్ళ శరీరం యొక్క బరువు సమస్య వల్ల వస్తుంది. అలాంటి బరువు సమస్య ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ వాళ్ళకు బరువు సమస్య అనేది తగ్గించుకోమని జెప్పాలి. వెయిట్ లాస్ అయిన తర్వాత మనము ఈ ఈ మోకాళ్ళ నొప్పి సమస్యకు సప్లిమెంట్స్ ఇస్తే బాగా పనిజేస్తుంది. ఒకవేళ బరువు తగ్గి ఉన్నా గాని వాళ్ళకెందుకు వస్తుంది అనంటే, లేడీస్ లోపల ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువొస్తుంది. జెంట్స్ కంటే గూడా. ఎందుకు అనంటే, హార్మోన్స్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువొస్తుంది గాబట్టి. ఇట్లా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల గూడా వస్తుంది. దాని తర్వాత మనకు బ్లడ్ లేకపోవడం వల్ల గూడా మనకు ఇలాంటి సమస్య అనేది ఎక్కువొస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల గూడా ఇలాంటి సమస్యొస్తుంది. మరి మనం వాళ్ళకు గుజ్జుకు సంబంధించిన సప్లిమెంట్స్ మాత్రమే ఇస్తే రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. మా మాడుతుంటే ఫ్యూచర్‌లో మనకు రాకపోవచ్చు గానీ మనము గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ వాడిన రక్తం అయితే ఇంప్రూవ్ అయితే కాదు గదా! హార్మోన్స్ అయితే బ్యాలెన్స్ అయితే గాదు గదా! అందుకని జెప్పేసి మనకు రిజల్ట్ రాదు. అయితే మనం వాళ్ళకెలాంటి సప్లిమెంట్ కాంబినేషన్‌లో ఇయ్యాలంటే, మనకి 3 సప్లిమెంట్స్‌తో పాటు అయితే కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్ అనే ఈ 3 సప్లిమెంట్స్‌తో పాటు శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్,
ఫ్లాక్స్ ఆయిల్ ఈ 3 కాంబినేషన్‌లో గనుక మనం ఇచ్చినట్లయితే 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఈ 3 కాంబినేషన్‌లో ఇచ్చినట్టయితే వాళ్ళ లోపల జస్ట్ 2-3 మంత్స్‌లో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తర్వాత 50 ఇయర్స్ లోపు 50 ఇయర్స్ లోపు మనం తెలుసుకున్నాం. తర్వాత 50 ఇయర్స్ 30 ఇయర్స్ పైన లోపు తీసుకున్నాం. తర్వాత 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి తెలుసుకున్నాం. 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు కాల్షియం అనేది మన బాడీలో నుంచి ఉత్పత్తి కాదు కాబట్టి, మనం ఖచ్చితంగా కాల్షియం అనేది బయట నుంచి తీసుకోవాలి. అయితే బయట నుంచి ఫుడ్ రూపంలో తీసుకోలేకపోతున్నాం కాబట్టి, ఖచ్చితంగా మన కాల్షియం అనేది తప్పకుండా అవసరం. తర్వాత వీ వీళ్ళకు మనకు ఆహ్, ఎలాంటి సమస్యలు కనిపిస్తాయంటే, ఈ 50 ఇయర్స్ లోపున్న వాళ్ళకి గుజ్జు అరిగే సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకనంటే, ఎక్కువ అనేది వర్క్ ఉంటుంది. తర్వాత ఈ 50 ఏళ్ల లోపు వాళ్ళకి బిజీ షెడ్యూల్ గూడా ఉంటుంది. కాబట్టి మనకు వీళ్ళకెలాంటి సప్లిమెంట్స్ ఇయ్యాలంటే, వీళ్ళకి ఇందులో ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గుతూ వస్తుందనమాట. ఇలాంటి లెవెల్‌లో ఉన్న వాళ్ళకి మనము ఈ 3 సప్లిమెంట్స్‌తో పాటు కాల్షియం, గ్లూకోజమైన్, కొల్లాజెన్ సప్లిమెంట్స్‌తో పాటు ఫ్లాక్స్ ఆయిల్, నోని మరియు స్పిరులినా కాంబినేషన్‌లో గనుక ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. తర్వాత 60 ఇయర్స్ 60 ఇయర్స్ మరియు ఆ పైన ఉన్న వాళ్ళకి మనం ఎలాంటి సప్లిమెంట్స్ ఇయ్యాలి? 60 ఇయర్స్‌కొచ్చినారనంటే దాదాపు వాళ్ళ లోపల ఇమ్యూనిటీ లెవెల్ అనేది పూర్తిగా తగ్గుతుంది. శరీరం బలం అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎన్ని రకాల సప్లిమెంట్స్ ఇచ్చినా ఆహ్, ఈ నోని గావచ్చు, స్పిరులినా గావచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ గావచ్చు, ఇలాంటి ఎన్ని సప్లిమెంట్స్ ఇచ్చినా గూడా తొందరగా పని చేయదు వాళ్ళు. ఎందుకనంటే ఈ 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు గూడా ఎండలో ఎళ్ళడానికి కూడా ఇబ్బంది పడతారు. ఎంతసేపు వాళ్ళు ఆహ్, బెడ్‌కి పరిమితమైన స్థితిలో ఉంటారు గాబట్టి, వాళ్ళకి బయటికి గూడా ఎళ్ళలేరు గాబట్టి, మనం ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువ ఇవ్వాల్సుంటది. ఫస్ట్ మనకు ఆహ్, విటమిన్ డి స్ప్రే అనేది మనకు అవైలబుల్‌గా ఉంది గాబట్టి, విటమిన్ డి స్ప్రే అనేది తప్పకుండా ఎయ్యాలి. తర్వాత కాల్షియం, గ్లూకోజమైన్, కొల్లాజెన్, ఫ్లాక్స్ ఆయిల్, నోని, ఎల్-ఆర్జినైన్, కొలెస్ట్రాల్ ఇలాంటివి గనుక మనం ఇచ్చినట్టయితే, వీటితో పాటు సీఎండీ గూడా ఇచ్చినట్టయితే, ఒక 60 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి గూడా జస్ట్ 3-4 మంత్స్‌లో గూడా మనం మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. అయితే కాల్షియం వాడేటప్పుడు ఐరన్ అండ్ ఫోలిక్ అనే సప్లిమెంట్ మనము జస్ట్ ఒక 3-4 అవర్స్ మధ్య గ్యాప్ ఇచ్చినట్లయితే మనకు 2 అనేది బాగా పనిజేస్తాయి. గ్యాప్ ఇచ్చినా, ఇయ్యకున్నా గానీ ఏమి కాదు. సైడ్ ఎఫెక్ట్ అయితే ఏది రాదు. కాకుంటే కాల్షియం అనేది ఒక మినరల్, మనకు ఐరన్ అనేది గూడా ఒక మినరల్ గాబట్టి 2 మినరల్స్ మన శరీరం అనేది తీసుకోలేదు. ఒకవేళ మనం 2 తీసుకున్నా గూడా ఒకటి వేస్టేజ్ రూపంలో వెళ్ళిపోతుంది. ఒకటి మాత్రమే కాల్షియమా, ఐరనా ఏదో ఒకటి మాత్రమే మన శరీరం సంగ్రహించుకుంటుంది. దానివల్ల మనకు 3 నుంచి ఒక 4 గంటల వ్యవధిలో గనక కాల్షియం మరియు ఐరన్ సప్లిమెంట్ తీసుకున్నట్లయితే మన బాడీ మంచిగా శోషించుకుంటుంది. తర్వాత నోని, నోని కాంబినేషన్‌లో ఇచ్చేటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని మనం అడిగి తెలుసుకొని ఇచ్చినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి నోని అనేది ఇయ్యగూడదు. ఎందుకనంటే నూనెలో మనకు పొటాషియం కంటెంట్ ఎక్కువుంటుంది. నూనె గావచ్చు, స్పిరులినా గావచ్చు పొటాషియం ఉంటుంది గాబట్టి, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము ఇవ్వగూడదు. అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనం ఫుడ్ ప్యాచ్ అనేది ఇచ్చి, ఫుడ్ ప్యాచ్‌తో పాటు మనకు ఈ సప్లిమెంట్స్ ఇచ్చినట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనకు జస్ట్ ఒక 50 ఇయర్స్ వాళ్ళకు మనకి సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు, మనం ఇంకో విషయం గూడా కనుక్కోవాలి. ఆహ్, షుగర్ ఉందా? లేదా? అని గూడా కనుక్కొని, షుగర్ ఉన్నట్లయితే ఈ సప్లిమెంట్స్ అన్నిటితో పాటు ఈ కొల్లాజెన్, గ్లూకోజమైన్, కాల్షియం ఈ సప్లిమెంట్స్‌తో పాటు నోని ఫ్లాక్స్‌తో పాటు మనము నీమ్ గూడా ఇచ్చినట్లయితే షుగర్ లెవెల్ అనేది పెరగకుండా
షుగర్ గూడా కంట్రోల్‌లో ఉంటూ మనం ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత ఓకే సార్. మనకు ష్ ఆహ్, షు సైడ్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే గనక, మనకు ఫస్ట్ వాళ్ళు మోకాళ్ళ నొప్పి సమస్య అని జెప్తారు. కానీ మోకాళ్ళ నొప్పి సమస్య ఎందుకొస్తుంది? దేనివల్ల వస్తుంది? వాళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్‌కేమైనా చూయించుకున్నారా? ఓన్లీ మనం అడగగానే అమ్మ నీకు మోకాళ్ళ నొప్పులా మా దగ్గర గుజ్జు పెంచేటివి ఉన్నాయి బావుంటాయని ఇవ్వడం గాకుండా, అసలు మీకు ఆ సమస్య ఎందుకొస్తుంది? వాళ్ళు ఏ వయసులో ఉన్నారు? ఎందుకొస్తుంది? మీకు వాళ్ళకు హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తుందా? లేదంటే గుజ్జు అరిగిపోయే సమస్య వల్ల వస్తుందా? ఇందాక చెప్పినట్టు సిస్ట్ పెయిన్ వల్ల ప్రాబ్లమ్ వస్తుందా? కొంతమందికి వాపులు మాత్రమే ఉంటాయి. అలాంటి దాని వల్ల ఈ పెయిన్స్ అనేవి వస్తున్నాయా? కనుక్కొని గనక మనము ఈ సప్లిమెంట్ అనేది వాళ్ళకిచ్చినట్టయితే మంచిగా పనిజేస్తాయి. ఇప్పుడు మా ఇన్ మా ఇంట్లో అయితే గుజ్జు ప్రాబ్లమ్ వల్ల మా అత్తయ్యకి గుజ్జు ప్రాబ్లమ్ వల్ల పెయినొస్తుండే. ఆ గుజ్జు ప్రాబ్లమ్ గూడా తగ్గిపోయింది. మోకాళ్ళ మధ్యలో ముందు భాగం కానకుండా వెనక భాగంలో బాగా వాపు ఒక కండలాగా ఉంటుండే అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్ గూడా తగ్గిపోయింది. జస్ట్ ఒక 2 మంత్స్‌లోనే రిజల్ట్ అనేది తొందరగా కనిపించిందన్నమాట. మనము ఓన్లీ హెల్త్ సప్లిమెంట్ ఇచ్చి తర్వాత ఊరుకుంటే గనక, మనకు ప్రాబ్లమ్ అనేది తొందరగా తగ్గదు. దీంతో పాటు మన వెస్టీజ్‌లో ఉన్న జిటా టీ, జిటా టీ మన ఆయిల్ తప్పకుండా ఇచ్చినట్లయితేనే తొందరగా అనేది రిజల్ట్ కనిపిస్తుంది. ఈ జిటా టీ అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే, మన బాడీలో వేస్టేజ్ అంతా క్లియర్ చేస్తుంది. దీన్ని మనము టీ రూపంలో గాకుండా డికాషన్ రూపంలా వేడి నీళ్ళల్లో కొద్దిగా టీ పొడి వేసి మరిగించిన తర్వాత, దాన్ని వడబోసి దాంట్లో బెల్లం గాని, తేనె గాని కలుపుకొని తాగడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనకు గనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన పొట్ట గూడా మనకు ఓన్లీ ఈ జీటా టీ వల్ల తగ్గుతుంది. జీరా టీ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. మనకు మోకాళ్ళ నొప్పి గూడా చాలా అంటే చాలా రిలీఫ్. అసలు కొంతమందికైతే అసలు వాడకున్న ఈ మోకాళ్ళ నొప్పికి సప్లిమెంట్ వాడకున్నా గూడా కొంతమందికి ఓన్లీ జీరా టీ వల్ల గూడా తగ్గిపోతుందనమాట. సప్లిమెంట్ ఫస్ట్ వాడమంటే భయపడతారు గాబట్టి, అలా భయపడకుండా ఉండాలంటే ఫస్ట్ మన ఆయిల్ ఈ జీటా టీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అలవాటయిన తర్వాత మనం సప్లిమెంట్స్ గూడా ఇవ్వచ్చు. ఎందుకంటే జీటా టీ వాడిన తర్వాత మంచి రిజల్ట్ అనేది మనము ఎలా ఉంది అని అడగక ముందే వాళ్ళే చెప్పేస్తారనమాట. అలాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి హ్మ్. జీటా జీటా టీ వచ్చేసి మనకు హెడేక్ గూడా తగ్గిస్తుంది. ఆహ్, తర్వాత ఫ్రీ ఫ్రీ మోషన్ గూడా అవ్వదు చాలా మందికి. జస్ట్ ఒక 3-4 డేస్‌కొకసారి గూడా వెళ్ళే వాళ్ళుంటారు. అలాంటి ప్రాబ్లము ఎన్నో డాక్టర్ దగ్గర చూపించుకుంటారు. వాళ్ళు టాబ్లెట్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ రిలీఫ్ అనేది కనిపిస్తుంది. తర్వాత స్టమక్ పూర్తిగా గ్యాస్ పేరుకపోయినట్టు ఉంటుంది. మనకు ఈ డైజెషన్ సిస్టమ్ గూడా కరెక్ట్‌గా లేకపోవడం వల్ల మనకి సమస్య వస్తుంది. ఈ జీటా టీ అనేది మనం తీసుకోవడం వల్ల ఆహ్, అలాంటి ప్రాబ్లమ్ నుంచి గూడా మనం బయట పడే అవకాశం మనకు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ మనం ఖచ్చితంగా వాడి మన హెల్త్ ఫస్ట్ ఇది మనం వేరే వాళ్ళకి చెప్పకంటే ముందు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా మనం వాడి ఇలా వాడుతున్నామని మనం చూయించగలిగితే మనం చెప్పే మాటలు గూడా విని ఆహ్, వేరే వాళ్ళు గూడా వాడే అవకాశం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఆహ్, హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా మనిషి అవ్వడానికి థాంక్ యూ సో మచ్. నేనేదైనా తప్పుగా మాట్లాడినట్టయితే, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మీకేమైనా అనిపించినట్లయితే థా సారీ ఫర్ థట్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సీ యూ సార్.